Very good morning to everyone. So, Good morning, sir. good morning. So, one person Galaxy F41. So, please turn off your video and start your audio. ఓకే, నిన్న మనం ఏం చూసుకున్నాం? ఒకసారి రివిజన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో జస్ట్ హౌ టు క్రియేట్ ఎ ఫోల్డర్ అండ్ హౌ టు యాడ్ సబ్ ఫైల్స్ ఇన్ టు దట్. వర్డ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్సెల్ ఎలా క్రియేట్ చేయాలి, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్కి సంబంధించిన ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దాని తర్వాత ఆఫీస్ బటన్లో ఉన్న ఈ ఆప్షన్స్ కూడా మనం క్లియర్గా చూసాం, రైట్? ఈ ఆప్షన్స్ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రివ్యూ, ప్రింట్, క్లోజ్ అనే ఆప్షన్స్ మనం చూసాం, రైట్? న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవ్వడానికి. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే కనుక మనం చూసుకున్నట్టయితే కంట్రోల్ ఎన్ ఈజ్ ది షార్ట్ కట్. కంట్రోల్ ఎన్. సో Control N is the shortcut. Who is this Tejasvi Venkata? Okay. Galaxy F41 connecting to audio అని వస్తుంది. Please turn off your video and so let me start. Do we have any delay? ఓకే, ఎలాగో ఈ సెషన్ రికార్డ్ చేస్తున్నాను. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. డన్. నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు. విల్ కంటిన్యూ ది సెషన్, రైట్? ఇక్కడ ఆఫీస్ బటన్లో మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటికి షార్ట్ కట్స్ కూడా ఒకసారి చూద్దాం. న్యూ అంటే కంట్రోల్ ఎన్, ఓపెన్ అంటే కంట్రోల్ ఓ, సేవ్ కంట్రోల్ ఎస్, సేవ్ యాజ్ F12, ప్రింట్ ప్రివ్యూ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రింట్ ఎలా వస్తుందో చెక్ చేసుకోవడం, కంట్రోల్ F2, అండ్ ప్రింట్ అనేది కంట్రోల్ పి. అండ్ క్లోజ్కి వచ్చేసినట్టయితే కనుక కంట్రోల్ డబ్ల్యూ ఇస్ ది షార్ట్ కట్ కీ. కంట్రోల్ డబ్ల్యూ ఇస్ ది షార్ట్ కట్ కీ, రైట్? కంట్రోల్ డబ్ల్యూ అనగానే ఏమవుతుంది అంటే మనకి ఇంటర్ఫేస్ మాత్రమే క్లోజ్ అవుతుంది, మధ్యలోని ఇంటర్ఫేస్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ రావాలంటే కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఓ అంటే ప్రీవియస్ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్ ఎస్ అంటే ప్రజెంట్ ఫైల్ని సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. F12 అంటే సేవ్ యాజ్ ఆప్షన్, డూప్లికేట్ ఆర్ అప్డేటెడ్ ఫైల్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రింట్ ప్రివ్యూ కంట్రోల్ F2 ఈజ్ ది షార్ట్ కట్ కీ. సో ఐ విల్ సెండ్ ఆల్ ది ఈ నోట్స్ అంతా మీకు పంపిస్తాను. కంట్రోల్ F2 షార్ట్ కట్ కీ ఫర్ ప్రింట్ ప్రివ్యూ. కంట్రోల్ పి ఈజ్ ది షార్ట్ కట్ కీ ఫర్ ప్రింట్ ఆప్షన్. కంట్రోల్ పి అనేది ప్రింట్ ఆప్షన్. కంట్రోల్ డబ్ల్యూ అనేది
క్లోజ్ ది ఇంటర్ఫేస్ ఆప్షన్, రైట్. సో ఈ ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్లో మనం ఈ కాపీ పేస్ట్, కట్ పేస్ట్ అండ్ టెక్స్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, మనం ఇదంతా నిన్న చూసాం. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్ మీ నెక్స్ట్ సెకండ్ పాయింట్, సిపిటీలో ఉన్న సెకండ్ పాయింట్, వర్డ్లో ఉన్న సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ని మాడిఫై ఎలా చేయాలి. టెక్స్ట్ మోడిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫాంట్ గ్రూప్ అనమాట. ఈ ఫాంట్ గ్రూప్ని ఎలా మోడిఫై చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం, రైట్. ఫాంట్ గ్రూప్ వచ్చేసి, సో దీనికోసం నేను కొంత టెక్స్ట్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఈ టెక్స్ట్ వచ్చేసి, ఈ టెక్స్ట్ని మనం ఎలా మాడిఫై చేయాలి. టోటల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. టోటల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనము ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్న ఈ ఆప్షన్ ఏదైతే ఉందో, క్యాలిబరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇదేంటంటే ఫాంట్ స్టైల్ అన్నమాట. డిఫరెంట్ స్టైల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుందన్నమాట. సో మీకు ఎలాంటి స్టైల్ కావాలంటే అలాంటి స్టైల్లోకి టెక్స్ట్ అనేది మారిపోతుంది చూడండి. సో నేను అల్జీరియన్లోకి వచ్చేసింది. సో డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. ఏ ఫాంట్ స్టైల్లో కావాలంటే ఆ ఫాంట్ స్టైల్లో మనకు టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ ఏరియల్, సో ఇట్ విల్ గివ్ యూ ఏరియల్ ఆప్షన్, రైట్. దాని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత సైజ్లో ఉండాలి. సో 11 అనేది నార్మల్ సైజ్, అంటే డిఫాల్ట్ సైజ్ ఉంటుంది. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే 72 వరకు వెళ్ళొచ్చు, తగ్గించుకోవాలనుకుంటే 80 వరకు రావచ్చు. మినిమం ఎంత సైజ్ ఇక్కడ 8, మ్యాక్సిమం సైజ్ ఎంత 72. ఇక్కడ కనబడేది, ఈ డ్రాప్ డౌన్లో కనబడేది ఇంతే. కానీ మనం ఇంకా తక్కువ చేయాలంటే వీ కెన్ ఎంటర్ ది నంబర్. మినిమం నెంబర్ వచ్చేసి 1. ఎంత మినిమం, లీస్ట్ నెంబర్ 1 అండ్ హైయెస్ట్ నెంబర్ ఎంత అని చూసుకుంటే కనుక 1638 ఈజ్ ది హైయెస్ట్. 1639 ఇస్తే ఏమవుతుందో చూడండి. ఇట్ విల్ త్రో యూ అన్ ఎర్రర్. ది నంబర్ మస్ట్ బీ ఇన్ బిట్వీన్ 1 and 1638 అని చూపిస్తుంది, రైట్. సో మీరు మ్యాక్సిమం నెంబర్ ఎంత చేయొచ్చు, 1638 ఎంటర్ చేయొచ్చు. మినిమం లీస్ట్ నెంబర్ ఎంత ఎంటర్ చేయొచ్చు, 1. కానీ ఇంత పెద్ద సైజులో మనకు అవసరం పడదు. మనకి నార్మల్ టెక్స్ట్ అయితే 11 or 12 యూజ్ చేస్తాం. హెడ్డింగ్స్కి అయితే 16 or 18 అంతవరకు యూజ్ చేస్తాం. హెడ్డింగ్స్ మధ్యలో సెంటర్ అలైన్మెంట్స్ హెడ్డింగ్స్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఫాంట్ స్టైల్, ఇది ఫాంట్ సైజ్, రైట్. దాని తర్వాత గ్రో ఫాంట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. క్లిక్ చేస్తున్న కొద్దీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే గ్రో అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం, ష్రింక్ అంటే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వడం. ష్రింక్, డిక్రీజ్ ది ఫాంట్ సైజ్. గ్రో ఫాంట్ అండ్ ష్రింక్ ఫాంట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. వీటికి రెండింటికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఈస్ యూజ్డ్ ఫర్ ది గ్రో ఫాంట్. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అనేది ష్రింక్ ఫాంట్. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ గ్రో ఫాంట్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ష్రింక్ ఫాంట్, రైట్. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ వచ్చేసి గ్రో అండ్ లెస్ దాన్ వచ్చేసి ష్రింక్ ఫాంట్. సో ఇందాక నేను ఏరియల్ చేంజ్ చేశాను, సైజ్ అడ్జస్ట్ చేశాను కదా. లేదు నాకు ప్రీవియస్ స్టైల్ అండ్ ప్రీవియస్ సైజ్ కావాలనుకోండి, క్లియర్ ఫార్మాటింగ్ పైన క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేస్తారు, క్లియర్ ఫార్మాటింగ్. సో క్లియర్ ఫార్మాటింగ్ అనగానే ఫస్ట్ నేను టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు క్యాలిబరీ అనే స్టైల్లో ఉండే, అదేవిధంగా 11 అనే ఫాంట్ సైజ్లో ఉండే, కాబట్టి అది ఆటోమేటిక్గా చేంజ్. మళ్ళీ ఒకసారి చూడండి, స్టైల్ చేంజ్ చేశాను, సైజ్ కూడా మార్చేశాను, క్లియర్ ఫార్మాటింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ ఒరిజినల్ సైజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. క్లియర్ ఫార్మాటింగ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ స్టైల్ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. ఇది వచ్చేసి కంట్రోల్ స్పేస్ బార్. ఏంటది, కంట్రోల్ స్పేస్ బార్ ఇస్ ది షార్ట్ కట్ కీ. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కనుక నా ఆడియో ఓకేనా అందరికీ, ఓన్లీ Galaxy F41కి ప్రాబ్లమా? ఈజ్ ఇట్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? నాది ఓకే సార్. ఓకే డన్. డన్.
సో సమ్ గ్యాలక్సీ F14 1% మైట్ బి సార్కి అసలు వినపడట్లేదంట. ఓకే, విల్ సీ. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైజ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడం, సైజ్ చేంజ్ చేయడం, గ్రో ఫాంట్, ష్రింక్ ఫాంట్, క్లియర్ ఫార్మాటింగ్. గ్రో ఫాంట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇస్ ది షార్ట్ కట్ కీ, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ఇస్ ది షార్ట్ కట్ కీ ఫర్ ష్రింక్ ఫాంట్. అండ్ క్లియర్ ఫార్మాటింగ్ అంటే కంట్రోల్ స్పేస్ బార్, ఒరిజినల్ స్టైల్ అండ్ ఒరిజినల్ సైజ్కి తీసుకురావడానికి యూజ్ చేసేది క్లియర్ ఫార్మాటింగ్, కంట్రోల్ స్పేస్ బార్ ఇస్ ది షార్ట్ కట్ కీ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బి అనే థిక్నెస్లో కనబడుతుంది కదా, ఇది బోల్డ్ అన్నమాట. థిక్నెస్ పెంచుతుంది, నార్మల్ చేస్తుంది, థిక్ పెంచుతుంది, నార్మల్ చేస్తుంది. కంట్రోల్ బి ఈజ్ ది షార్ట్ కట్ కీ ఫర్ బోల్డ్. అగైన్ టు రిమూవ్ కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి. కంట్రోల్ ఐ ఇటాలిక్, కంట్రోల్ ఐ నార్మల్, కంట్రోల్ ఐ ఇటాలిక్, కంట్రోల్ ఐ నార్మల్. కంట్రోల్ యూ అండర్లైన్, కంట్రోల్ యూ రిమూవ్ అండర్లైన్, కంట్రోల్ యూ, కంట్రోల్ యూ. ఇక్కడ మూడే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసినట్టయితే హైలైట్ అవుతుంది. ఇప్పుడు బి సెలెక్ట్ చేసాం, హైలైట్ అయింది. ఐ సెలెక్ట్ చేసాం, హైలైట్ అయింది. యూ సెలెక్ట్ చేసాం, హైలైట్ అయింది. అంటే ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ పైన ఏమేమి అప్లై చేసామంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ 3 అప్లై చేసాం. 3 తీసేయాలంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేయాలి. వీటికి షార్ట్ కట్స్ కూడా చాలా సింపుల్. బోల్డ్ అంటే కంట్రోల్ బి, ఇటాలిక్ అంటే కంట్రోల్ ఐ, అండర్లైన్ అంటే కంట్రోల్ యూ. మళ్ళీ తీసేయాలన్నా కూడా కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ యూ, రైట్. సరే, అండర్లైన్ ఇచ్చాను. ఈ అండర్లైన్ నాకు నచ్చలే. ఈ స్ట్రెయిట్ హారిజాంటల్ లైన్ ఏదైతే వచ్చిందో అది నాకు నచ్చలేదు. వేరేది మార్చుకోవాలనుకుంటే కనుక ఈ అండర్లైన్ పక్కన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ లైన్ స్టైల్స్ మనకు కనబడతాయి, రైట్. సో ఇలా కావాలనుకుంటే ఇలా, సో ఇంకా చేంజెస్ కావాలనుకుంటే యూ కెన్ మేక్ ది చేంజెస్. సెలెక్ట్ చేయండి, ఏ చేంజెస్ కావాలనుకుంటే ఆ చేంజెస్ని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. తీసేయాలన్నా కూడా ఇదే విధంగా తీసేస్తాం, రైట్. సో ఇది మనకి అండర్లైన్కి సంబంధించిన థింగ్. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్. అండ్ మనం అప్పుడప్పుడు టెక్స్ట్ని కొట్టేసినట్టు రాస్తాం. అలా రాయాలనుకుంటే కనుక స్ట్రైక్ ఆఫ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. స్ట్రైక్ ఆఫ్, నార్మల్, స్ట్రైక్ ఆఫ్, నార్మల్, రైట్. సో టెక్స్ట్ మొత్తం చేయాలంటే టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, స్ట్రైక్ ఆఫ్ అనండి, నార్మల్ అండి, స్ట్రైక్ ఆఫ్, నార్మల్, స్ట్రైక్ ఆఫ్, నార్మల్, రైట్. సో ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ ఆఫ్ గురించి, స్ట్రైక్ త్రూ అంటాం, రైట్. ఈ ఎక్స్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ పైన 2 ఉంది. ఈ రెండింటి గురించి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అని కనబడుతుంది కదా, చేంజ్ కేస్. ఇప్పుడు మనం టెక్స్ట్ ఏ విధంగా రాసాం, ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేసి మిగతా అన్ని స్మాల్ లెటర్స్లో రాసాం కదా. నాకు ఇప్పుడు టెక్స్ట్ అంతా క్యాపిటల్లోనే కావాలి అన్నప్పుడు ఈ డ్రాప్ డౌన్ యూజ్ చేయండి, అప్పర్ కేస్ అనండి. చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. లేదు నాకు అన్ని స్మాల్ లెటర్స్ కావాలనుకుంటే కనుక డ్రాప్ డౌన్ యూజ్ చేయండి, లోయర్ కేస్ అనండి. లేదు ప్రాపర్ కేస్, సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతాదంతా నార్మల్ ఉండాలంటే చూడండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో సి అనేది క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్. సో ఇది వచ్చేసి సెంటెన్స్ కేస్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిందా లేదా. సో ఈ విధంగా. టాగుల్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ కావాలి, మిగతా అన్ని క్యాపిటల్ కావాలి అనుకుంటే టాగుల్ కేస్. సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగుల్ కేస్. ఇక్కడ 5 డిఫరెంట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, కానీ మనకి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్తోనే మనం 3 థింగ్స్ చేయవచ్చు. ఒకటి లోయర్ కేస్ చేయవచ్చు, ఒకటి అప్పర్ కేస్ చేయవచ్చు, ఒకటి క్యాపిటల్ ఈచ్ వర్డ్ చేయవచ్చు. టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ F3 ఆల్ క్యాపిటల్, షిఫ్ట్ F3 ఆల్ స్మాల్, షిఫ్ట్ F3 ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్, షిఫ్ట్ F3, షిఫ్ట్ F3, షిఫ్ట్ F3. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్ విచ్ వీ కెన్ ఈజీలీ లెర్న్. లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఈ 3 థింగ్స్ని ఒకటే షార్ట్ కట్తో మెయింటైన్ చేయొచ్చు. అది వచ్చేసి షిఫ్ట్ F3, రైట్. దాని తర్వాత టెక్స్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో నాకు కొంత కలర్ కావాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ హైలైటర్ అంటాం ఇది, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ హైలైటర్. మరి రాలేదు కదా అంటే మనం టెక్స్ట్ సెలెక్ట్ చేయలేదు. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎప్పుడైనా కూడా టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత
ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పక్కన కనబడుతున్న ఏ అనే సింబల్ ఏదైతే ఉందో అది ఫాంట్ కలర్ అన్నమాట. ఎలాంటి ఫాంట్ కలర్ కావాలంటే అలాంటి ఫాంట్ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది ఫాంట్ కలర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, గ్రో ఫాంట్, shrink font, clear formatting, bold, italic, underline, strike through, right? Capitalize each word, uppercase, lowercase, sentence case, capitalize each word, text background color and text color. మళ్ళీ తీసేయాలంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ అన్నీ తీసేసాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది వద్దనుకుంటే నో కలర్ అనాలి, వైట్ కాదు సెలెక్ట్ చేయాల్సింది, నో కలర్. కలర్ తీసేయాలనుకుంటే నో కలర్ అనాలి. టెక్స్ట్ కూడా కలర్ తీసేయాలనుకుంటే సో ఆటోమేటిక్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, బ్లాక్ వచ్చేస్తుంది. రైట్, ఇది ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్. ఇక్కడ ఎక్స్ సబ్స్క్రిప్ట్ అంటాం, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిందే, మనం వాటర్ సింబల్ రాస్తాం కదా. ఈ వాటర్ సింబల్ ఏ విధంగా రాస్తాం? H2O అని రాస్తాం. ఏం రాస్తాం? H2O. H2O అనేది రాసినప్పుడు 2 అనేది మనము హెచ్కి కింద రాస్తాం, సబ్స్క్రిప్ట్ లాగా రాస్తాం. అలా రాయాలి అనుకుంటే కనుక ఈ 2ని సెలెక్ట్ చేయండి, సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి, H2O ఈ విధంగానే రాస్తాం కదా. ఏ స్క్వేర్ రాయాలనుకోండి 2ని పైకి పంపించాలి కదా. 2ని సెలెక్ట్ చేశాను, సూపర్ స్క్రిప్ట్ అంటాను ఇప్పుడు. రైట్, సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ రెండు. సబ్స్క్రిప్ట్ అంటే టెక్స్ట్కి డౌన్ సైడ్ రావాలంటే సబ్స్క్రిప్ట్, పైన రావాలంటే సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ నార్మల్, సబ్స్క్రిప్ట్ నార్మల్, సబ్స్క్రిప్ట్ నార్మల్. సూపర్ స్క్రిప్ట్ కావాలనుకుంటే సూపర్ నార్మల్, సూపర్ స్క్రిప్ట్, నార్మల్, సూపర్ స్క్రిప్ట్, నార్మల్, సూపర్ స్క్రిప్ట్. రెండింటికి ఒకటే ఆప్షన్. రైట్, సో మీరు ఏ టెక్స్ట్ని పంపించాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఓన్లీ నాట్ ఓన్లీ సింగిల్ డిజిట్. సో కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఫండమెంటల్ అనే టెక్స్ట్ ఉందనుకోండి, దీన్ని పైన పంపించాలనుకుంటున్నారు. టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, సూపర్ స్క్రిప్ట్ అన్నాను. చూడండి వచ్చిందా లేదు. సో ఈ విధంగా ఒకే లైన్లో సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అనే టెక్స్ట్ని కూడా రాసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది. సబ్స్క్రిప్ట్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl=, సూపర్ స్క్రిప్ట్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift=, Ctrl=, 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 Ctrl+Shift=, Ctrl+Shift=. రైట్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ షార్ట్ కట్స్ అనేవి మనకి టెక్స్ట్ని మనం ఉన్న లైన్లో కింద రాయడానికి లేదంటే పైన రాయడానికి యూజ్ అవుతుంది. సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? ఎనీవన్ ప్లీజ్? ఎనీవన్ ప్లీజ్? Is it audible? Yes, sir. Yes. Okay. Any confusions here? Is it text formatting? Okay. Let me shoot some questions to you. OnePlus. Is it audible right now? Okay. Yes, sir. You're okay. Shortcut key for print preview. Print key Control+P. Print preview. Print preview. గుర్తులేదు సార్. Control F2. Okay. Control F2. Save. Radha garu. F2. Okay. Save. F12. F12. Very good. Save as F12. Bold. Control+B. Yes, very good. Grow font. Control+Shift greater than. Control+Shift greater than. Greater than. Shrink font. Control+Shift less than. Right? Yes. Subscript. Control=, superscript. Control+Shift=. రైట్, సో అండర్లైన్ రావాలనుకుంటే Ctrl+U, రిమూవ్ చేయాలన్నా కూడా Ctrl+U. సో చేంజెస్ ఏవైనా ఫాంట్ స్టైల్ కానీ ఫాంట్ సైజ్ కానీ చేంజ్ చేసినప్పుడు మనము మళ్ళీ ఒరిజినల్ స్టైల్ ఒరిజినల్ ఫాంట్ సైజ్కి వెళ్ళాలనుకుంటే క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, Ctrl+Spacebar అనే ఆప్షన్.
సో ఇది ఫాంట్ గ్రూప్కి సంబంధించిన థింగ్, రైట్. నెక్స్ట్ 2B మీ సెషన్స్లో సిపిటీలో సెకండ్ దానిలో సెకండ్ పాయింట్ వచ్చేసి పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే పారాగ్రాఫ్ గ్రూప్ అని అర్థం. ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి శాంపుల్ వి విల్ చెక్ రైట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చూస్తున్న పేజ్లో ఏమేం కనబడుతున్నాయో ఒకసారి చెప్పండి నాకు. పేజ్లో ఈ కర్సర్ ఇక్కడ ఎందుకు బ్లింక్ అవుతుంది, ఇక్కడ టాప్లో ఎందుకు బ్లింక్ అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు బ్లింక్ అవ్వట్లేదు, కర్సర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఎందుకు బ్లింక్ అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు బ్లింక్ అవుతుంది, ఇక్కడ మనం ఏ రాసినా ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది, పైనుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా, లెఫ్ట్ టాప్లో స్టార్ట్ అవ్వచ్చు కదా, వై సార్ పైన అక్కడ మార్జిన్ అక్కడ నుంచి అడ్జస్ట్ చేస్తారు కదా. దట్ మీన్స్ వీ హ్యావ్ మార్జిన్స్ ఫర్ ఈచ్ పేజ్. లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది, టాప్ మార్జిన్ ఉంటుంది, రైట్ మార్జిన్ ఉంటుంది, అదేవిధంగా బాటమ్ మార్జిన్. ఇది చూడండి, ఇదంతా టాప్ మార్జిన్, ఇదంతా లెఫ్ట్ మార్జిన్, రైట్, ఇది రైట్ మార్జిన్, కిందికి వస్తే కనుక ఇది బాటమ్ మార్జిన్. 4 సైడ్స్ 4 డిఫరెంట్ మార్జిన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది మనం పేజ్ లేఅవుట్లో చూస్తాం. దానికంటే ముందు ఇక్కడ మనం పారాగ్రాఫ్ని ఎలా ఫార్మాట్ చేయాలో చూస్తాం, రైట్. ఇక్కడ నేను మీకు పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కొన్ని పారాగ్రాఫ్స్ కావాలి, బట్ ఇప్పుడు అంత పారాగ్రాఫ్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. కాబట్టి ఇక్కడ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. అది అంటే ఒక టెక్స్ట్ని పుల్ చేసుకోవడానికి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. అది ఏంటంటే ర్యాండమ్ ఫంక్షన్ అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అంటున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనగానే ఐ విల్ గెట్ 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్. ప్రతి పారాగ్రాఫ్లో ఒక్కో 3 సెంటెన్సెస్ ఉంటాయి. చూడండి, 3 సెంటెన్సెస్. ఇది 2007లో అండ్ అబోవ్ వర్షన్స్లో డిఫరెంట్ వస్తాయి. 5 పారాగ్రాఫ్స్ 5 సెంటెన్సెస్ అట్లా వస్తాయి. సో ఫంక్షన్ మాత్రం సేమ్. ఏం ఫంక్షన్ అది? ఈజ్ ఈక్వల్స్ టు RAND ఓపెన్ అండ్ క్లోజ్ అనగానే యూ విల్ గెట్ సమ్ టెక్స్ట్, డిఫాల్ట్ టెక్స్ట్. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్స్ట్ ఇక్కడ రావాలంటే రాదు, రైట్. డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ని పుల్ చేస్తుంది ఎగ్జాంపుల్ కోసం యూజ్ చేసుకోవడం కోసం, రైట్. మరి ఇందాక నేను ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ అండ్ క్లోజ్ అనగానే నాకు ఏమొచ్చింది? 3 పారాగ్రాఫ్లు వచ్చాయి. ప్రతి పారాగ్రాఫ్లో 3 సెంటెన్స్లు వచ్చాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఇప్పుడు 5 పారాగ్రాఫ్స్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు RAND ఓపెన్ బ్రాకెట్ 5 ఎంటర్. 5 పారాగ్రాఫ్స్ అన్నాను, యూ విల్ గెట్ 5 పారాగ్రాఫ్స్. 5 ఎంటర్ అనగానే 5 పారాగ్రాఫ్స్ వచ్చాయి. ప్రతి పారాగ్రాఫ్లో 3 సెంటెన్స్లు వచ్చాయి. మళ్ళీ నాకు 100 కావాలనుకోండి, ఏం చేయాలి నేను? I need to enter 100 over here. ఇప్పుడు 100 రాస్తే ఇట్ విల్ నా కంప్యూటర్ స్టక్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ 100 పారాగ్రాఫ్స్. మరి నాకు 5 పారాగ్రాఫ్లు కావాలి, దాంట్లో 3 సెంటెన్స్లు వస్తున్నాయి కదా. లేదు, నాకు 2 సెంటెన్స్లే కావాలి. అప్పుడు ఏం చేయాలి? కామా 2. ఫస్ట్ నంబర్ ఇండికేట్స్ పారాగ్రాఫ్, సెకండ్ నంబర్ ఇండికేట్స్ సెంటెన్సెస్. ఎంటర్ అనగానే యూ విల్ గెట్ 5 పారాగ్రాఫ్స్. ఈచ్ పారాగ్రాఫ్ విల్ హ్యావ్ 2 సెంటెన్సెస్. ఇది దీనికి సంబంధించిన స్టోరీ, రైట్. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ అయితే వచ్చిందమ్మా. ఈ టెక్స్ట్ లెఫ్ట్ మార్జిన్కి ఈక్వల్గా ఉందా, రైట్ మార్జిన్కి ఈక్వల్గా ఉందా? లెఫ్ట్ మార్జిన్. లెఫ్ట్ మార్జిన్. దట్ మీన్స్ మనం ఉన్న అలైన్మెంట్ ఏంటి అంటే లెఫ్ట్ అలైన్మెంట్. ఇప్పుడు నేను రైట్ మార్జిన్కి ఈక్వల్గా చేశాను, లెఫ్ట్ వదిలేశాను. ఇదేంటి? రైట్ అలైన్మెంట్. ఇదేంటి అంటే సెంటర్, లెఫ్ట్ కాదు, ఇటు రైట్ కాదు, సెంటర్ అలైన్మెంట్, రైట్. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. 3 అలైన్మెంట్స్. దాంతోపాటు ఇంకొక అలైన్మెంట్ ఉంది, అదేంటంటే జస్టిఫై అలైన్మెంట్. అంటే ఏమవుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గా వచ్చేస్తుంది. చూడండి, ఎక్కడైనా డిఫరెన్స్ కనబడుతుందా? లెఫ్ట్ మార్జిన్ ఈక్వల్గా ఉంది, రైట్ మార్జిన్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఇలా రావడం కోసం మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి? జస్టిఫై అలైన్మెంట్. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్. 4 డిఫరెంట్ అలైన్మెంట్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు వచ్చేసి ఈ 4 డిఫరెంట్ అలైన్మెంట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. మనం లీవ్ లెటర్ ప్రిపేర్ చేస్తాం కదండి. లీవ్ లెటర్ అనే హెడ్డింగ్ ఎక్కడ రాస్తాం? మనం సెంటర్లో రాస్తాం. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సిన అలైన్మెంట్ ఏంటి? సెంటర్ అలైన్మెంట్ వచ్చేసింది. సెంటర్ అలైన్మెంట్లో
లీవ్ లెటర్ అని రాసా. మరి లీవ్ లెటర్ అని రాసా ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. చేసి ఇది ఇంతే సైజులో ఉంటుందా? హెడ్డింగ్ అనేది కొంచెం ఎక్కువ సైజులో పెడతాం కదా. సో ఐ యూస్ 20 లెటర్ సైజ్ అండ్ బోల్డ్ అండర్లైన్. నాకు ఇలా కావాలనుకున్నాను, ఇలా ఇచ్చేసాను. హెడ్డింగ్ రెడీ అయిపోయింది. ఎంటర్ అన్నాను. ఎప్పుడైతే ఎంటర్ అంటానో ఫస్ట్ లైన్లో ఏవైతే మోడిఫికేషన్లు ఉంటాయో అవే మోడిఫికేషన్లు మనకు రిపీట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ బోల్డ్ అన్నాను, అండర్లైన్ అన్నాను, బోల్డ్ అన్నాను, అండర్లైన్ అన్నాను, వెళ్ళిపోయింది. అదేవిధంగా సైజ్ కూడా 20 ఉంది, వద్దు నాకు 12 కావాలి, వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లో యూజ్ చేసింది సెంటర్ అలైన్మెంట్. ఇప్పుడు డేట్ అండ్ ప్లేస్ వస్తుంది కదా, అది ఎట్ సైడ్ వస్తుంది అంటే రైట్ సైడ్లో వస్తుంది. కాబట్టి ఐ నీడ్ టు యూజ్ సెకండ్ లైన్లో ఏం యూజ్ చేయాలి? రైట్ అలైన్మెంట్ యూజ్ చేయాలి. దట్ ఈస్ డేట్ అండ్ ప్లేస్. ఎంటర్ అన్నాను. దాని తర్వాత టు ది మేనేజర్ సో అండ్ సో ఎక్కడ వస్తుంది అంటే లెఫ్ట్ అలైన్మెంట్లో వస్తుంది. ఐ యూస్ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్. సో అండ్ సో రాసిన తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్, లేదా డియర్ సార్ అని రాస్తాము, ఇంకేదైనా రాస్తాము. దాని తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తాం కదా. బాడీ ఆఫ్ ది లెటర్ నేను జస్ట్ శాంపుల్గా ఏదో ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రాసే బాడీ ఏదైతే ఉంటుందో అది జస్టిఫై అలైన్మెంట్లో ఉండాలి. జస్టిఫై అలైన్మెంట్, రైట్. జస్టిఫై చేసేసాను. లెఫ్ట్ రైట్ ఈక్వల్గా వచ్చేసింది. దాని తర్వాత థ్యాంకింగ్ యూ సార్ అనేది మళ్ళీ సెంటర్ అలైన్మెంట్ యూజ్ చేయాలి. సెంటర్ అన్నాను, థ్యాంక్ యూ సార్ అని రాశాను. దాని తర్వాత యూఎస్ ఒబీడియంట్లీ అంత ఎక్కడ వస్తుంది? రైట్ అలైన్మెంట్లో వస్తుంది. రైట్. ఇప్పుడు అన్ని అలైన్మెంట్స్ యూజ్ అయినాయా లేదా? సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, అదేవిధంగా జస్టిఫై అలైన్మెంట్, మళ్ళీ సెంటర్ అలైన్మెంట్, మళ్ళీ రైట్ అలైన్మెంట్. అంటే మనము మన అవసరాన్ని బట్టి ఈ అలైన్మెంట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్, రైట్, సెంటర్ అండ్ జస్టిఫై. లెఫ్ట్కి షార్ట్కట్ వెరీ ఈజీ, Ctrl+L. రైట్కి షార్ట్కట్ వెరీ ఈజీ, Ctrl+R. జస్టిఫై షార్ట్కట్ వెరీ ఈజీ, Ctrl+J. బట్ సెంటర్ అలైన్మెంట్కి షార్ట్కట్ వచ్చేసి Ctrl+E. ఈ ఫర్ ఎలిఫెంట్ అంటాం. ఓకే, Ctrl+E. సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్స్. ఇవి మన అలైన్మెంట్స్, రైట్. సో ఈ అలైన్మెంట్స్ ఎలా యూస్ చేస్తాం ఏంటనేది మనం ఇక్కడ చూస్తాం. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే కనుక టు ది మేనేజర్ సో అండ్ సో అడ్రస్ ఇంత దూరం రాస్తాం మనం, రాయం. యాక్చువల్గా ఇంత దూరం ఉండదు. అంటే లైన్ టు లైన్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. బట్ లైన్ స్పేసింగ్ చాలా తక్కువనే ఉంది, 1.15 వెరీ మినిమం. ఇంకా తక్కువ చేయాలంటే 1 చేయొచ్చు. అయినా కూడా ఈ టెక్స్ట్ టు ది మేనేజర్, GDFG, FGH వీటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది పోట్లే. ఎందుకంటే మీరు టెక్స్ట్ రాసి ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కొత్త పారాగ్రాఫ్ కింద తీసుకుంటుంది. ది మేనేజర్ ఒక పారాగ్రాఫ్, GDFG ఒక పారాగ్రాఫ్, FGH ఒక పారాగ్రాఫ్. సో ఇట్లా ఈ పారాగ్రాఫ్కి ఉన్న స్పేస్ని డిలీట్ చేసినట్టయితే కనుక మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ని దగ్గర తెచ్చుకోవచ్చు. దెన్ యూఎస్ ఒబీడియంట్లీ అని 2 ఇవి కూడా దగ్గర ఉంటాయి, కానీ మధ్యలో ఇంత గ్యాప్ ఉండదు కదా. సేమ్ ఇందులోకి వెళ్ళండి, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనండి. డేట్ అండ్ ప్లేస్లోకి వెళ్ళండి, ఈ 2 కూడా ఇంత దూరం ఉండవు. సెలెక్ట్ చేయండి, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనండి. దెన్ రెడీ అయిపోయింది లెటర్. చాలా సింపుల్. సెంటర్ అలైన్మెంట్ ఎక్కడ యూజ్ చేయాలి, రైట్ ఎక్కడ యూజ్ చేయాలి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం టెక్స్ట్ ఏదైతే మాడిఫై చేసి ఎంటర్ అంటామో నెక్స్ట్ లైన్లో కూడా పైన ఏవైతే మనం మోడిఫికేషన్స్ చేసామో అవి అలానే ఉంటాయి. వాటిని మళ్ళీ మనం మాడిఫై చేసుకుని సెకండ్ లైన్లో మనకు రిక్వైర్మెంట్ ప్రకారం రాసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఈ అలైన్మెంట్స్కి సంబంధించింది. డిఫాల్ట్ లైన్ స్పేసింగ్ ఇన్ వర్డ్ అంటే 1.15. లైన్ టు లైన్ స్పేస్ ఎంత ఉంటుంది అంటే 1.15 ఉంటుంది, రైట్. తగ్గించుకోవాలంటే 1 చేసుకోవచ్చు, పెంచుకోవాలంటే 1.5, 2, 2.5, 3. సో మన ఇష్టం అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను, 3 అన్నాను. చూడండి మధ్యలో 3 లైన్స్ గ్యాప్ వచ్చేసింది. 2 అంటే 2 లైన్ గ్యాప్, 1.5 అంటే 1.5 లైన్, రైట్.
ఇది దీనికి సంబంధించింది. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం పారాగ్రాఫ్ని కొంచెం ముందుకు ఇలా రాస్తాం, ట్యాబ్ అని ఇంత గ్యాప్ వదిలేసి రాస్తాం ప్రతి పారాగ్రాఫ్, రైట్? సో ఇలా రావాలంటే ఈ పారాగ్రాఫ్ ట్యాబ్ అన్నాను అయిపోయింది. ఇంకొక పారాగ్రాఫ్ ఉందనుకో మళ్ళీ ట్యాబ్ అంటాను. ఒక 100 పారాగ్రాఫ్లు ఉన్నాయనుకో ప్రతి పారాగ్రాఫ్ ఆ ఫస్ట్ లైన్ ముందుకు వెళ్ళాలి అని నా ఇంటెన్షన్ అనుకోండి. ఆ ప్రతిసారి ట్యాబ్ అనుకుంటూ వెళ్తామా? అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, ఎన్ని పారాగ్రాఫ్లు ఉంటాయో అన్ని పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. ఇదే లైన్ స్పేసింగ్లోకి వెళ్ళి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అని కనబడుతుంది. ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇండెంటేషన్లో స్పెషల్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నన్ అని ఉంది. ఈసారి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. వచ్చేసిందా? మీకు మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉండని అన్ని పారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేసేసి లైన్ స్పేసింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, రైట్? అలా చేయడం వల్ల